ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఏం చెప్తారు ఆయన గురించి? జగన్ రెడ్డి అందరూ పుట్టినరోజులు వస్తాయి. జగన్ రెడ్డి పుట్టినరోజు ఏముంది, జనంలో పెద్ద ఇదే లేదు. ఆ గంజాయి బ్యాచీలు, డ్రగ్ బ్యాచ్, ముందు బ్యాచ్, సరిగా చేసే బ్యాచీలు ఎవరు ఆయన పుట్టినరోజు పెద్ద ఇంపార్టెంట్ ఏం తీసుకోరు. వచ్చేసా ముందు ఇచ్చి బీరు పొలా ప్యాకెట్ ఇచ్చి పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. అంతేగాని ఆయన పుట్టినరోజు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. తల్లి చెల్లినే చూడన్నాడు, రేపు ఈయన కూతుర్లు అల్లుళ్ళు ఈయన చూస్తారని మనకుందా? పురాతన నుంచి ఉంది వారసత్వం అనేది. వెంకటరెడ్డి కానీ ఎవరు సరిగా ఉండరు, వాళ్ళు అట్నే వారసత్వం ఉండేవి ఉంటాయి కాబట్టి వాళ్ళ జీవితాలకి అంతే. పుట్టినరోజు చేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు, ఖర్చు పెట్టవచ్చు. ఏమన్నా పాపం సొమ్ము అంతా ఉంది, బాగా దోసుకున్న జగరెడ్డి కాడించి ఆ డబ్బు అంతా ఏం చేస్తారు. ఈ రకంగా కొంతమంది దోసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 5 ఏళ్ళు గవర్నమెంట్ లో ఆ దోసుకున్న డబ్బులు ఖర్చు పెడతారు. రేపు ఏమైనా వచ్చిద్దామని ఆశ ఉంటది. ఈ ఎన్ని జనంలో ఎత్తినా జగన్ అనే అతను పులివెందులలో కూడా ఎమ్మెల్యే కూడా గెలవడు అంతమడి చెప్పగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇది రెండో పుట్టినరోజు. ఈ రెండో పుట్టినరోజు వచ్చిన ఇప్పటి వరకు ఎప్పుడైనా జనాలు అనుకున్నారంటారా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుండేదేమో అని? అసలు లేదు. ఈ దైద్రుడు ఎప్పుడు పోతాడా? ఈ రాష్ట్రానికి శని ఉంది. దైద్రుడు పోవటం వల్లే 151 పోయి 11 సీట్లకు వచ్చారు. ఆయన పుట్టినరోజు పెద్ద ఇంపార్టెంట్ గా, ఎందుకంటే ఆయన చేసింది ఏమి లేదు. ఆడ మరి రుషికొండ ప్యాలెస్ కట్టింది ఈ వైజాగ్ లో 550 కోట్లు 600 కోట్లు పెట్టాడు. 17 కాలేజీలు అన్నాడు. దానికి పెట్టేటప్పుడు దీనికి పెడితే 17 కాలేజీలకి ఈ జనానికి ఎంతో వరకు ఉపయోగపడేది కదా. అది వరకు ఉంది, ఏమో చదువుకోవడానికి ఉపయోగపడింది. ఈ కట్టిన 17 కాలేజీలు కొన్ని భూమి పూజ చేశాడు, కొన్ని భూమి పూజ కూడా చేయలేపాయా. ఇంకా ఏడుందో భవిష్యత్తు వాళ్ళకి? వాళ్ళ బ్యాచీకి అందరూ ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆ పాత కేసులు అట్లా కొత్తగా ఏదన్నా విమర్శించి ఇబ్బంది పెడితే గబాలను లోనేయడానికి అవకాశం చూస్తున్నారు. కానీ పాత అట్టినట్టు అంచెమరి ఊరుకుంటున్నారు. లేకపోతే ఎప్పుడో ఇలా లోనేయాల్సింది కదా బ్యాచీని. కనీసం జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలంటే ఎలా చెప్తారు? ఏం కాదు, నాసుంటాడు చాలా మంది కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పడానికి సహకరించలేరు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గం పనులు చాలా ఉన్నాయి. అనవసరంగా ఆఫ్టర్ ఆల్ ఒక మాస్ సుధాకర్కి మరి ఆయన ఇలా బతుకుంటే ఎంతమందికి వైద్యం చేసేవాడు, కరోనా కూడా వేల మంది చేసేవాడు కదా. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది చంపేశాడు ఆయన మూలాన. అందుకని ఆయన జన్మ కార్యక్రమంలో ఎవరు చేయరు. చూసుకుంటే గంజాయి రాచి చెప్పడానికి కూడా మీకు అనిపించట్లేదా? నాకు అనిపించట్లా. మేము చెప్పను కూడా చెప్పం. అది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఉంది. సో ఆయనకు విషయం చెప్పాలి అంటే ఎలా చెప్తారు? ఏముంది, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాం. ఎవరికి మామూలు ఎవరికి చెప్పినట్టే అందరికి చెప్పినట్టే చెప్తాం. తెలిస్తే తెలియని విషయం ఉంది మనకి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలిసిన విషయమే. ఆయన పుట్టినరోజు అని మీరు అంటున్నారు కాబట్టి శుభాకాంక్షలు చెప్తున్నాం. నాకు యాక్చువల్గా ఆయన పుట్టినరోజు కూడా నాకు తెలియదు. అంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఇది రెండో పుట్టినరోజు అండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటేనే బాగుండేది? అలా అని ఏమనిపించలేదు. ఎవరి గవర్నమెంట్ ఎవరి పాలసీస్ వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఆయన పద్ధతి వేరు, ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ గారి పద్ధతి వేరు. మీకు ఎలా అనిపించింది సార్? అంటే గత 5 సంవత్సరాలు ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ ఎలా అనిపించింది? అలా కామెంట్ చేయడం బాగుండదు, పబ్లిక్ గా చండాలంగా ఉంటుంది. ఎవరో ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తెలిసినంత వరకు ఆయన శక్తి మేరకు పరిపాలన చేశాడు. ఏదో చేద్దాం అనుకున్నాడు, ఆయన చేసినంత వరకు చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చారు, ఈయన ఎంతవరకు చేస్తారు? ఇంకా టైం ఉంది కదా వీళ్ళకి. ఇంకా 3 ఏళ్ళు ఉన్నట్టుంది కదా. లెట్ us see. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నా కూడా పుట్టినరోజు అప్పుడు ఏదన్నా వాగ్దానం చేస్తుంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్స్తే, మామూలుగా అధికారంలో ఉన్నప్పుడే వాగ్దానాలు చేసి నెరవేర్చలేదు, పుట్టినరోజు జరుపుకున్న ఉపయోగం ఉంది? ఎవరికి ఉపయోగం ఆయనకి? వాగ్దానాలు నెరవేర్స్తే పుట్టినరోజును ప్రజలందరూ చూస్తారు, మన జగన్ పుట్టినరోజు బాగా పరిపాలించాడు, బాగా స్కీములు పెట్టాడు అని అభిమానంగా ఉంటారు. ఆయన ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నా ఆయన పరిపాలన నచ్చలేదు కాబట్టి ఆ పుట్టినరోజులకి ప్రజలు చూసే యోగ్యత లేదు ఆయనకి. ఎట్లా ఉందంటే ఈ 2 సంవత్సరాలు అయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, ఇది రెండో పుట్టినరోజు వస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బాగుండేదేమో అని? జగన్మోహన్ రెడ్డి గారంటే ఈ రాష్ట్రం దివాలా తీసిపోయేది. ఇప్పటికి అప్పులతోటి ప్రభుత్వాన్ని నడిపాడు. ఆ అప్పులు తీర్చలేక ప్రజలు ఆ అప్పులు తీర్చినవి ప్రజలు కట్టడం ఏదో ఒక ట్యాక్స్ రూపాయన ప్రజల మీద కదా పడేది. కనీసం ఆయనకు అభిమానం రావాలంటే ఆయన దోచుకున్నవన్నీ ప్రజలకు పంచుంటే అప్పుడు అభిమానం పెరిగేది ఆయన మీద. ఆయన దోచుకున్న ఎంత 44 కోట్లు అటాచ్మెంట్ ఇచ్చారు. ఆయనకి ఇంత వ్యతిరేకత ఉండా కూడా 1,31,00,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. అసలు ఆయన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి పోకుండా ఆయన పులివెందులదే
అదే సమస్యలు కాదు, ఆయన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ ఆయన అసెంబ్లీలో ప్రస్తావించాలి. ఆయన అసెంబ్లీకి పోకుండా ఉపయోగం ఏముంది? 11 సీట్లు ఇచ్చారు, రేపు 11 సీట్లు ఇచ్చారని నాకు 11 నెలల పరిపాలన ఇవ్వనైనా అడుగుతాడు. అది సంగతి. అట్లీస్ట్ ఆయన పుట్టినరోజు అందరూ కనీసం ఎలాగో హ్యాపీ బర్త్డే లేదండి, అంత హ్యాపీ బర్త్డే చెప్పే యోగ్యత ఆయనకి లేదు. అదే రాజశేఖర రెడ్డి ఇంకెవరైనా చేస్తుంటే హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు. మాజీ ముఖ్యమంత్రి సక్రంగా పరిపాలిస్తే చెప్పొచ్చు అండి. అది చెప్పటానికి ఏ ఊరికి మనసు రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షల తరపున నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించాలని, మంచి పరిపాలన చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన వరకే ఇవ్వాలి కానీ తతిమ అన్ని ఉచితాలు ఇస్తే ఈ దేశంలో ఎవరు పనిచేయడు. మెయిన్ అది లేని వాళ్ళకో బడుగు బలహీన వర్గాలకో ఇచ్చుకుంటా పోవాలి, అంతేగాని అన్ని ఫ్రీ అనుకుంటా పోయి అవి వాళ్ళు పనిచేసేది లేదు. ఈయన ఇత్తనాడనే ఎదురు చూడటము, ఈయన ఈపోతే మళ్ళీ ఇంకో ఆయనకు వేయటము, ఆయన వచ్చి ఇయటము, ఆయన ఈపోతే మళ్ళీ ఈయనకి వేయటము. ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా బస్టు పట్టిస్తున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చే రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తున్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, ఉద్యోగాలు కల్పన చేయండి, పరిశ్రమలు చేయండి. రాజధాని లేదు, రాజధాని అభివృద్ధి చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఆయనకి విశేష చెప్పాలి అంటే ఎలా చెప్పు? ఒక మనిషిగా అయితే విషయం చెప్పొచ్చమ్మా, కానీ ఏంటంటే ఒక నాయకుడిగా 10 మందికి ప్రోత్సహించాడు. ఇంకా మంచి పనులు చేసి అలాంటి 10 మంది మెప్పు పొంది రాజశేఖర్ లాంటి గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ మన జగన్మోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా. ఎట్లా అనిపించింది అన్న మీకు లాస్ట్ 5 సంవత్సరాలు? నలుగురికి మంచి ఉన్నప్పుడు ఇద్దరికైనా చెడు ఉంటాడమ్మా. సహజంగా ఎవరికి ఏ పార్టీ అయినా ఎవడైనా జరిగేది ఇది విషయం. కాకపోతే ఏంటంటే ఒక రోడ్లు కానీ ఇలాంటి పథకాలు మంచి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు, వైద్య శాఖ తీసుకున్నాడు, బ్రహ్మాండం చేశాడు, పిల్లలకి నీకు ఫీజులు రీయింబర్స్మెంట్ చేశాడు. అలాంటి మంచి ఉండన్న కాలం వాళ్ళ జీవితం మొత్తం పిల్లలు చెప్పుకుంటారు. నీకు ఏదో చేసాములే పోయాములే అనుకుంటే బటన్ నొక్కా ఇప్పుడు చిన్న చేయొచ్చు. ఆటోల వాళ్ళకి ముసలాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెయ్యి. కానీ ఏంటంటే జనం డబ్బు తీసుకెళ్లి విపరీతంగా రోడ్లు లేకుండా ఏం లేకుండా 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు మన ఆటో వాళ్ళకి ఇచ్చావు 50 రూపాయలు, వాళ్ళకి మనం 10 కిలోమీటర్కి 50 రూపాయలు ఛార్జ్ తీసుకుంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి 10,000 ఇచ్చినప్పుడు నువ్వేం బాగు చేసినట్టు? రోడ్లు అయ్యి 20 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. మనం కూడా ఆలోచన చేయాలి. 10 మందిలో మెసిలేటప్పుడు ఇప్పుడు ప్రతి నాయకుడికి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఉంటే అతనికి అర్హత లేదు అన్నట్టు ఉంది. మేము మా మినిస్టర్ వచ్చేసరికి నేను హోంశాఖ మినిస్టర్ పరిధిలో ఉండా నేను ఆల్రెడీ గతంలో. కానీ ఏంటంటే ఆ అమ్మాయి మంచి పనులు చేసింది, మినిస్టర్ గా మంచి పనులు చేసింది. కానీ ఏంటంటే అధికారం వాళ్ళకు కూడా కొంచెం ఇస్తే వాళ్ళు కూడా బాధ్యతగా పని చేయాలి. ఇప్పుడు మన చంద్రబాబు గారు ఏమంటున్నారు, అందరూ బాగా ఎవరైతే పని చేయరో వాళ్ళు జనంలోకి వెళ్ళలేరో వాళ్ళని డిస్మిస్ చేస్తానని చెప్పి ముందరకు వార్నింగ్ ఇస్తున్నాడు. కానీ ఆ స్టేట్మెంట్ నువ్వు పాస్ చేయలేకపోయావు. ఒకసారన్నా నువ్వు అకృతాన్ని అన్యాయాన్ని నువ్వు సహించావు కానీ న్యాయంగా నిబద్ధతగా పాటించలేకపోయావు. విషయం చెప్పినా కానీ మనస్ఫూర్తిగా నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే నువ్వు నేను ఏ పార్టీ గురించో లేకపోతే నిన్ను గురించి తిట్టాలనో లేకపోతే పొగడాలనే కాదేంటంటే 50 సంవత్సరాల నాయకుడు అంటే ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ ఉన్న నాయకులు ఎమ్మెల్యేలో నువ్వే ముందలంగా ఉండవు. ముఖ్యమంత్రి పదవి 50 ఏళ్ళు అడిగి ఇటువంటి జరిగే పని కాదు. న్యాయంగా ఇవాళ నీకు ఇచ్చారు జనం, ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు. స్వార్థానికి ఉపయోగించుకున్నావు కానీ నువ్వు ఒక మంచికి నీకు ఉండదు. ఆడపిల్లలిద్దరు, నాకు ఉండ ఆడపిల్లలిద్దరు న్యాయంగా మనం తీసుకెళ్లేది ఏమి లేదు. ఎవడో తినిపోయేది. అది రాజశేఖర రెడ్డి పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. అలాంటి వాడి కడుపుని నువ్వు పుట్టినందుకు నువ్వు కూడా పేరు తీసుకొచ్చుకొని రాజశేఖర రెడ్డి అంత గొప్పవాడి కావాలని కోరుకుంటున్నా.